మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరేనా గీతాంజలిలో క్యాన్సర్ మా దాంట్లో కేసు అనుకోండి అంతే. ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒక విలన్ ఉంటాడు. మాకు ఆ టైంని మేము కోర్టులో గడుపుతాం అంతే. బట్ సో ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, బట్ విత్ అ గ్రేట్ ఐడియా, గ్రేట్ మెసేజ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. కోర్ట్ రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా. మనం చూసిన టెంపర్గా వకీల్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద చూసుకుంటే. సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నా హార్డ్ హిట్టింగ్ అనేది అంటే ఇద్దరు మైనర్ల మధ్యన ఉన్న అంటే వాళ్ళకి ఏమైనా జరుగుతుందా లేదా ఎలా తీసుకురాబోతున్నారు? మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి కోర్ట్ రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను. కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు, మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది. ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం. అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనకు ఫుల్గా తెలిసినప్పుడు. మనకి పైన తెలిసింది అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం. కానీ మనకి లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయడం మొదలెడతాం. వాళ్ళు గెలవాలని కోరుకుంటాం, లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం. అండ్ అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామాస్. అండ్ అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా.